అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. గత 33 సంవత్సరాల దేశ చరిత్రలో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగినటువంటి దుర్ఘటన ఎక్కడా జరగలేదంట. అందుకే ప్రభుత్వం ఆశ్చర్యపోతుంది. దీని మీద ఒక 3 మెన్ కమిటీని కూడా నియమించింది. ఇప్పుడు ఎవరైతే బాధితులున్నారో వాళ్ళు ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా డిమాండ్ చేస్తున్నారు. ₹1,00,00,000 కాదండి. 5,00,00,000 ఇచ్చినా కానీ తక్కువే. ఎందుకంటే పోయిన ప్రాణాన్ని మనం తిరిగి ఇవ్వలేం. నాకు బాధ కలిగించినటువంటి విషయం ఏంటంటే ఇప్పటికీ ఎంతో కలిచివేస్తుంది. ఆ ప్రమాదం జరిగినటువంటి క్షణాలలో వాళ్ళు ఎంత విలవిలలాడిపోయి ఉంటారు. ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాళ్ళని చూస్తూ వాళ్ళని కాపాడే ప్రయత్నం నిజంగా ఆ సంఘటనని ఒక్కసారి మనం ఊహించుకుంటేనే హృదయం ద్రవించిపోతుంది. సరే, రాజకీయంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బాధ్యత ఉంది. ఆ కుటుంబాన్ని పరామర్శించాలి, ఓదార్చాలి, వాళ్ళకి అండగా నిలబడాలి ఆయన బాధ్యత ఉంది. నేనేం కాదనట్లేదు. ఆయన ఏం తప్పుపట్టాల్సినటువంటి విషయం కూడా కాదు. కాకపోతే విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బాధితులకి దగ్గరికి వెళ్ళేంత వరకు, తర్వాత ప్రెస్ మీట్ పెట్టేంత వరకు జై జగన్, జై జగన్, సీఎం సీఎం. మీరు పరామర్శ యాత్రకి వెళ్ళారా, లేకపోతే మీ పార్టీకి సంబంధించి ఏమన్నా ప్రోగ్రాంకి అటెండ్ అవుతున్నారా? సిగ్గులేదా అండి? ₹100 డబ్బులు ఇచ్చి జనాలను తోలుకోవడం అంటే దీంట్లో మీ ఉద్దేశం ఏంటి? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరుగుతున్నాయా, తెలియక జరుగుతున్నాయా? సరే, ఇంత హంగామా చేశాడు, తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. దాని మీద ఏదేదో ఆయన నోటుకు వచ్చిందల్లా మాట్లాడాడు. దానికి మళ్ళా కాగితాలు అందించేవాళ్ళు. ముందుకు చూడట్లా, ఉసుక్కుమంటే వెనక్కి తిరిగి చూస్తున్నాడు. మరి వెనక్కి ఏం పెట్టాడో నాకైతే అర్థం కాల. దానికి మొత్తం కారణమే రాష్ట్ర ప్రభుత్వం అనే విధంగా చెప్తున్నాడు ఆయన. వాస్తవంగా చెప్పాలంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర ప్రభుత్వ యాజమాన్య సంస్థ. అయితే కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. నేనేం ఉండదు అని నేను అనట్లేదు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడిందే రాష్ట్ర ప్రభుత్వం కదా. లేకపోతే అది ఎప్పుడో ప్రైవేట్ పరం అయిపోయిండేది, లేదా దాన్ని పీకేసిండేవాళ్ళు అక్కడి నుంచి. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జనసేన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రెండు పార్టీలు కలిసే బీజేపీని డిమాండ్ చేసాయి. ఆనాడు కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం కూడా ప్రకటించారు ఇద్దరు కలిసి. ఎట్టికేలకు రాజకీయ అవసరాల కోసమో ఎలాగో వీళ్ళు పొత్తులు పెట్టుకున్నారు, అధికారంలోకి వచ్చారు. అక్కడ నుంచే ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు అన్న నమ్మకం అయితే వచ్చింది. పైగా ఈ 2 సంవత్సరాల్లో గణనీయంగా ఉత్పత్తి కూడా పెరిగిందంట, లాభాల్లోకి వెళ్ళిందంట. అది మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒక సమీక్ష సమావేశంలో స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది దివాలా తీసే పరిస్థితి నుంచి లాభాల్లోకి వచ్చింది. ఇది మొత్తం కూడా కార్మికులకే దక్కాలి. ఈ సందర్భంలోనే ఇలాంటి దుర్ఘటన జరగటం అయితే అత్యంత బాధాకరం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్ పొలిటీషియన్, ఒక రకంగా చెప్పాలంటే బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధి. ఈ జనాలను దోలుకోవటం ఏంటి, జై జగన్ ఏంటి, ఆ గోల ఏంటి, ఆ రచ్చ ఏంటి? ₹100 అంట. వాళ్ళకి ఎక్కడికి పోతున్నారు, ఎందుకు పోతున్నారు కూడా అర్థం కావట్లేదు. కనీసం వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఒకవేళ ఈ వడదెబ్బకి వాళ్ళకి ఏదన్నా అయితే దానికి ఎవరండి రెస్పాన్సిబిలిటీ? దాన్ని కూడా ఎత్తి ప్రభుత్వం అకౌంట్లో వేసేదానికి సిద్ధపడిపోయినట్టున్నారు. మొన్న పల్నాడు పర్యటనలో ఎవడో కారు కింద పడి చేస్తే, ఆయన కారు కింద పడి చేస్తే అది ప్రభుత్వం ఎత్తినేసినట్టుగా ఈ వడదెబ్బకి అంతా ముసలోళ్ళండి. వాళ్ళు అల్లాడిపోతా తిట్టిపోస్తా వెళ్ళిపోతున్నారు. కొన్ని వీడియో క్లిప్స్ కూడా వచ్చినాయి నాకు, ఒకటి పెడతాను శాంపిల్గా చూడండి. డబ్బులు ఇచ్చారమ్మా వచ్చినందుకు? ₹100. నీళ్ళు చొక్కలే ఎవరు ఆటో మాట ఇప్పించట్లేదు. ఇలాంటి నీచ రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మీరు ఎదగాలనుకుంటున్నారో నాకైతే అర్థం కాల. పైగా ఆయన ఏం చెప్తున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు కనుక ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వకపోతే అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్రాన్ని డిమాండ్ చేయాలి నువ్వు. పోనీ రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేసావు అనుకో. ఒకవేళ ₹1,00,00,000 చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవ్వకపోతే 3 సంవత్సరాల తర్వాత ఈయన అధికారంలోకి వచ్చేస్తాడంట. ఈయన అధికారంలోకి రావడంతో ₹1,00,00,000 శాంక్షన్ చేసేస్తాడంట. కళ్ళు మూసుకొని ఉండండి అప్పటి వరకు. అంటే
పోరాడే వాళ్ళని కూడా పోరాటం చేయొద్దు, నేను మాత్రం సొల్లు కబుర్లన్నీ చెప్పేసి బెంగళూరుకి పారిపోతా. నీకు నిజంగా ప్రజల పక్షాన కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చెయ్యాలి అనే ఉద్దేశం ఉంటే రేపు పొద్దునే ఆమర నిరాహార దీక్ష చేస్తావు విశాఖపట్నంలో. నీకు చాలా ప్రేమ కదా, విశాఖపట్నంలో ఇల్లు కూడా కట్టుకున్నావు కదా రుషికొండ మీద. లేదా ఆ స్టీల్ ప్లాంట్ లోపలికి పోయి కార్మికులతో కూర్చొని పనిచేస్తావు నువ్వు కూడా. ఈ ఎక్స్గ్రేషియా ప్రకటించేంత వరకు నీలో నిబద్ధత ఉంటే మోడీ గారిని టార్గెట్ చేస్తావు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. వాస్తవంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వమే ₹1 ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వానికి ₹1 ఇచ్చే సామర్థ్యం కూడా లేదా? 25 లక్షలు ఏంది, ఇంటికి ఒక ఉద్యోగం ఏంది, ఇవన్నీ కాదు, ముందు ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించాలి అని చెప్పి మోడీ గారిని నిలదీయాలి. చంద్రబాబు నాయుడు గారిని అడ్రస్ చెయ్యాలి. నువ్వు పోయి మోడీని నిలదీసి నాకు ₹1 తెచ్చేంత వరకు నేను విశాఖపట్నం నుంచి కదలను అనాలి. 10 నిమిషాలు ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా వెళ్ళిపోవటం, అందులో కొంతమంది ముసిముసి నవ్వులు, అది మొత్తం చూస్తే నాకే అసహ్యం వేసిందండి. కనీసం వాళ్ళ నాయకులకు కూడా, అంటే వాళ్ళని మనుషులు అనుకోవాలా, లేకపోతే ఇట్లాంటి ఎక్కడ శవాలు దొరకత్తదయా వాటి మీద బట్టి రాజకీయం చేసుకుందామనే ఉంటుంది వాళ్ళకి మొదటి నుంచి కూడా. అంటే ఎందుకనంటే అది శవాలతో పుట్టిన పార్టీ కాబట్టి వాళ్ళకి ఎక్కడ శవం దొరికితే అక్కడికి పోయి రాజకీయం చేసుకోవాలా. పొద్దున్న లేచి ఏమన్నా కోరుకుంటుంటారేమో, ఎక్కడైనా ప్రమాదం జరిగితే బాగుండు, ఒక 10 మంది చస్తే బాగుండు, అక్కడ పోయి మనం రాజకీయం చేసుకుంటే బాగుండు అని. కాబట్టే ఆ పరామర్శ యాత్ర మొత్తం చూస్తే ఆయన కార్యకర్తల్లో ఆనందం, వాళ్ళ నాయకుల్లో ఆనందం, ఆ నినాదాలు జై జగన్ జై జగన్ జై జగన్ అంట. నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, నారా లోకేష్ గారు వెళ్ళాడు, కేంద్ర మంత్రి వచ్చాడు, ఎంతోమంది నాయకులు వచ్చారు. ఎక్కడైనా సరే పార్టీ స్లోగన్స్ కానీ ఎవరైనా విన్నారా అసలుకి? నారా లోకేష్ గారు అయితే రష్యా పర్యటన నుంచి వచ్చి కనీసం ఆయనకి ఎవరికైనా సరే కొంత బడలికి ఉంటుంది. ఇమీడియట్గా ఈ వార్త తెలుసుకోవడంతో హుటాహుటిన విశాఖపట్నంకి వెళ్తే అక్కడ నీ ఆర్టిస్టులను కొంతమందిని పెట్టి ఆయన మీదకి ఎగతాడుతావు. దాన్ని వక్రీకరిస్తూ మీ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేస్తారు. అంటే ఎంతగా దిగజారిపోతారు మీరు? కనీసం మానవత్వం ఉండాలిగా. ఏ విషయాన్ని రాజకీయం చేయాలి, ఏ విషయాన్ని రాజకీయం చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి దుర్ఘటనలు జరిగితే పార్టీ తరపు నుంచి ఒక 5 లక్షలు 10 లక్షలు ఎంతో కొంత ఇచ్చేవాళ్ళు ఆ కుటుంబానికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చాడు? అక్కడ పోయి ప్రభుత్వానికి ఖర్చు, నీ పర్యటన కోసం మొత్తం ఏర్పాటు చేయటం, మళ్ళీ డిస్టర్బెన్సు, వాళ్ళేదో బాధిత కుటుంబాల వాళ్ళు ఆ బాధతో కొంచెం ఏదన్నా వాళ్ళ ఆ బాధలో ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేయటం, వాళ్ళ దగ్గరికి పోయి నీ గొట్టం నాయకులందరూ పోయి వాళ్ళని మోటివేట్ చేయటం, వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయటం. రేపేదన్నా ప్రభుత్వం వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ బ్యాచ్ లాగా ఉంది అని ప్రభుత్వానికి అనుమానం వచ్చేలాగా నువ్వే చేయడం, అంటే వాళ్ళ బొచ్చులో కూడా మట్టేసే ప్రయత్నం చేయడం. ఏం రాజకీయం అన్నా ఇది? అసలు నీకు ఎవరు చెప్తున్నారు ఇలాంటి సలహాలు? మా లాంటి వాళ్ళకైతే అర్థం కావట్లేదు. ఇకనైనా మారతావని మా లాంటి వాళ్ళు ఆశిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.